నమస్కారం అండి. మనం ఇప్పుడు ఆలుగడ్డ, టమాటా, ఎగ్స్ వేసుకుందాం. దానికి సరిపడా పదార్థాలు: టమాటాలు 2, ఒక ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిర్చి, ఒక కొత్తిమీర కట్ట, సరిపడా ఉప్పు, అల్లం వెల్లిపాయ, పసుపు, కారం సరిపడంత. ఉప్పు వేసుకున్నామండి. పసుపు వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ వేసుకోకుండా నడుస్తుంది, కానీ కొంచెం గుడ్లు ఉన్నాయి కదా అవి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ ఉడికినాయి కదా. పసుపు, అల్లం వెల్లిపాయ, ఉప్పు, ఆలుగడ్డలు వేసి చిన్న వంట అండి ఇది. పెద్ద పెద్ద వంటల నుండి చిన్నగా వండాలంటే కొంచెం ఇబ్బంది. టమాటా వేసుకుని కొంచెం మగ్గినాక కారం వేసి లేదా కారం వేసి చిన్న స్పూన్ అండి, పెద్దది కాదు, చిన్నది. కొంచెం వాటర్, ఆలుగడ్డ ఉడకాలి కదా, వాటర్. ఎగ్స్ చెప్పలేదు కదండి, 5 ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్న, 5 ఎగ్స్ అండి. 1/2 కేజీ, 1/4 కిలో ఆలుగడ్డ, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ అండి. ఆలుగడ్డ టమాటా ఉడికింది కదండి, ఎగ్స్ వేస్తుంది. 5 ఎగ్స్ అండి. కొంచెం కసూరి మెంతి బాగుంటుందండి ఆలుగడ్డలకు. కొత్తిమీర, కొంచెం పుదీనా, లైట్ ఎక్కువ కాదండి, లైట్గా పుదీనా. ఆలుగడ్డ ఎగ్ కర్రీ రెడీ అయిందండి. బాగుంటుందండి ఆలుగడ్డ ఎగ్, బాయిల్డ్ ఎగ్ అండి. మీరు కూడా చేసుకొని తినండి. మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. లేదా కారం చిన్న స్పూన్ అండి, పెద్దది కాదు, చిన్నది. కొంచెం వాటర్, ఆలుగడ్డ ఉడకాలి కదా, వాటర్. ఎగ్స్, ఆలుగడ్డ టమాటా ఉడికింది కదండి, ఎగ్స్ వేస్తుంది. 5 ఎగ్స్ అండి. కొంచెం కసూరి మెంతి బాగుంటుందండి ఆలుగడ్డలకు. కొత్తిమీర, కొంచెం పుదీనా, లైట్ ఎక్కువ కాదండి, లైట్గా పుదీనా.
ఆలుగడ్డ ఎగ్ కర్రీ రెడీ అయిందండి. బాగుంటుందండి ఆలుగడ్డ ఎగ్, బాయిల్డ్ ఎగ్ అండి. మీరు కూడా చేసుకొని తినండి. మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.